నమస్తే అండి. నిన్న చిలకడ దుంపల్ని హార్వెస్ట్ చేసుకున్నాం కదా. ఈరోజు మళ్ళీ కొత్త బ్యాచ్ కింద చిలకడ దుంపల్ని పెంచుకోవటానికి మనం కొమ్మల్ని పెట్టుకుందాం అనమాట. నిన్న ఆల్రెడీ కట్ చేసిన కొమ్మలన్నీ కూడా అటువైపుని పెట్టాను. కొంచెం వాటు పడినాయి అనమాట. సాయంత్రం టైంలో కట్ చేశాను, చూపిస్తాను అవి కూడా. అయితే వేరే కుండీలో ఇలా చిన్న కొమ్మ పడి దాని అంతటికైతే చక్కగా ఎదిగిందండి, హెల్దీగా ఉందన్నమాట. ఫస్ట్ నేను తీసేసిన కొమ్మలన్నీ పెడదాము. ఒకవేళ ఒక 15 రోజులు అలా ఆగిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా కట్ చేసేసి పైన మళ్ళీ ఇంకొక బ్యాచ్ కింద కూడా వేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ చిలకడ దుంపల్ని మనం పెంచుకోవటానికి కంటైనర్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా పెద్ద సైజు థర్మాకోల్ బాక్సులు అయితే దుంపలు బాగా ఊరుతాయి అనమాట. పెద్ద సైజు కంటైనర్ని ప్రిఫర్ చేసుకోవాలి. ఒకవేళ లేదంటే మీరు 100 రూపీస్ బ్లాక్ టబ్స్ ఉంటాయి కదా, ఇవైనా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఏ కంటైనర్ అయినా గ్రో బ్యాగ్ అయినా కూడా కంపల్సరీగా అడుగున డ్రైనేజ్ హోల్స్ అనేవి చేసుకోవాలండి. 1, 2 కాకుండా ఇలా మల్టిపుల్గా ఉండాలన్నమాట. కంటైనర్స్ ఖాళీ చేసుకున్నప్పుడు ఈ హోల్స్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మట్టి వెళ్ళి పూడిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం చిన్న పుల్ల మొక్కతో ఆ హోల్స్ని కొంచెం క్లియర్ చేసుకుని తర్వాత మీరు మట్టిని నింపుకోండి. ఇలా హోల్స్ చేసుకున్న తర్వాత ఈ హోల్స్ని మనం ఏదైనా రాయితో కానీ పెంకు మొక్కతో కానీ కవర్ చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా వీటి మీద మనం మట్టిని పోసేసాం అనుకోండి, ఈ కన్నాలు పూడిపోయి వాటర్ అది ఆగిపోద్ది అనమాట. కిందకు వెళ్లకుండా అలాగే ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా హోల్స్ మీద ఇలా ఏదైనా ఒక పెంకు మొక్క పెట్టుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్ అండి. దీని తర్వాత మట్టి అనమాట. మట్టిని కలుపుకునే విధానం పైనే మనం తీసుకునే దిగుబడి కూడా ఆధారపడి ఉంటుంది. నార్మల్గా తీసేసిన పాత మట్టి ఉంటుంది కదా, నేనైతే చాలా సంవత్సరాల నుంచి గార్డెనింగ్ చేస్తున్నాను కాబట్టి ఈ పాత మట్టిలో ఎరువులు, కొబ్బరి పొట్టు ఇలా వేసుకుంటూ, అంటే కొంచెం ఇసుక ఇవన్నీ కలిపి మళ్ళీ కొత్త పంట వేసేటప్పుడు మళ్ళీ దీనిలో ఎరువది కలుపుకుని మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకుంటున్నాను. లాస్ట్ టైము మట్టిని కలిపినప్పుడు ఏంటంటే, లాస్ట్ టైం ఒక కంటైనర్ ఖాళీ అయినప్పుడు గొర్రెల ఎరువు, వేపపిండి, అలాగే కొంచెం కొబ్బరి పొట్టు ఇవన్నీ వేసి కలిపిన మట్టి అనమాట. ఎక్స్ట్రాగా ఉంది కంటైనర్స్ నింపగా అని చెప్పి నేను ఒక మూటలోకి కలెక్ట్ చేశాను. ఇలా కలెక్ట్ చేసిన తర్వాత కూడా ఉంది, ఒక 1 మంత్ అలా ఉందన్నమాట. చూసారా, బ్యాగ్ కూడా పాడైపోయింది ఎండకి. సో ఈ మట్టి అంతా కూడా దీనిలో నింపేద్దాం. అదే మీరు ఫస్ట్ టైం గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారు, మీ దగ్గర అసలు ఎలాంటి అంటే మిక్స్ చేసిన మట్టి ఏమీ లేదు, అంతా కొత్తదే అనుకున్నారనుకోండి, 1% మట్టిని తీసుకోండి. ఏదైనా ఒక బౌల్తో కొలుచుకోండి, లేదా ఫస్ట్ టైం కాబట్టి ఒక బౌల్లో మట్టి తీసుకోండి. ఇంకొక బౌలు కొబ్బరి పొట్టు తీసుకోండి. ఇంకొక బౌలు ఎరువు అనమాట. ఎరువు ప్లేస్లో మీరు వర్మీ కంపోస్ట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఇసుకను కలుపుకున్నారనుకోండి, దుంపజాతికి సంబంధించిన మొక్కలు వేసుకున్నప్పుడు ఆ దుంపలు అవి కుళ్ళిపోకుండా ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. ఫస్ట్ కొంచెం ఈ హోల్స్ కదలకుండా పైన మట్టిని వేసుకోవాలి. గొర్రెల ఎరువు కూడా చాలా రోజుల పాటు బలంగా ఉంటుందండి. లాస్ట్ టైం కలిపాము. మనం స్లోగా వాటర్ అది చేస్తున్న కొద్దీ, పంట ఎదిగే కొద్దీ కూడా ఆ బలం అది మొక్కలకు అందుతుంది అనమాట. సో ఎప్పుడైనా కూడా మీరు కంటైనర్స్లో ఖాళీ అయిపోయిన కంటైనర్స్ ఉంటే, అంటే ఆ మట్టి పాత మట్టిలో మీరు ఎరువులు అవి కలిపేసి ఒకేసారి అన్ని రకాల పంటలు పెట్టకపోయినా కూడా ఇలా ఒక మూటలో కలెక్ట్ చేసుకోండి, కంటైనర్స్ ఖాళీగా లేకపోయినా కూడా. ఎందుకంటే మాగుద్ది అనమాట. మనం కలిపిన ఎరువులో ఉండే మైక్రోబ్స్ అన్నీ కూడా మట్టిలో కలిసి చక్కగా యాక్టివేట్ అవుతాయి అనమాట. బాగా పెరుగుతాయండి మొక్కలు ఇలా మాగిన మట్టిలో. నేను మళ్ళీ చెప్తాను, సపరేట్గా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మట్టిని ఎలా కలుపుకోవాలి అంటే నేను కలిపి చూపిస్తానండి. ఆల్రెడీ నాకు ఇక్కడ కలిపిన మట్టి ఉంది కాబట్టి నేను పోసేసి నింపాను. కానీ నేను మళ్ళీ కొత్తగా కొబ్బరి పొట్టు, ఎరువు, మట్టి ఇలా ఎలా తీసుకోవాలి ఏంటి అవన్నీ కూడా నేను నెక్స్ట్ సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఇలా వేసుకున్న తర్వాత పైన ఇంకొంచెం మట్టిని నింపుతాము. ఇలా మట్టిని నింపేసుకున్న తర్వాత నేను 2 కంటైనర్స్ పెట్టిన ప్రతిసారి చిలకడ దుంపల్ని 2 లేదా 3 కంటైనర్స్లో అలా పెడుతున్నాను. ఫస్ట్ ఏంటంటే ఈ ఒక్క కంటైనర్లోకి కలిపిన మట్టి వచ్చింది కాబట్టి
నేను ఫస్ట్ దీని నిండా చిన్న చిన్న కొమ్మలు పెట్టేస్తానండి. ఒక వారంలో అలా కొత్త చిగురులు అలా వస్తాయి కదా. మళ్ళీ నెక్స్ట్ అదిగోండి గార్డెన్లో చాలా ఖాళీ అయిపోయిన కంటైనర్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మళ్ళీ ఎరువులు అవి వేసి కలుపుకోవాలి కాబట్టి నెక్స్ట్ ఆ కంటైనర్స్లో మళ్ళీ ఆ మట్టిని నింపుకుని అప్పుడు దీనిలో దగ్గరగా పెట్టుకున్న కొమ్మల్లోంచి కొన్ని తీసేసి దానిలోకి మనం పెట్టుకోవచ్చు. టైం అనేది సేవ్ అవుతుంది. నిన్న ఆల్రెడీ తీసేసాను కదా చిలకడ దుంపల్ని. ఇవన్నీ కూడా మళ్ళీ కొత్త మొక్కల కింద పెట్టుకోవచ్చండి. వాటు పడినా కూడా ఇబ్బంది ఏం లేదు. చాలా మొండి మొక్కలు అనమాట. ఇలా చక్కగా మట్టిలో గుచ్చేసుకోవచ్చు. అదే మీరు ఇలా కొమ్మల నుంచి అనుకోండి, ఇదిగోండి ఇలా కొంచెం ముదురు కొమ్మలు తీసుకుని ఇలా కొంచెం ఈ కణుపులు ఒక 2-3 కణుపులు ఉండేటట్టు చూసుకుని ఇలా ఎక్కడెక్కడికి ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట. చిన్నగా మీకు కట్ చేసి చూపిస్తాను. ఇలా కొంచెం ఇలా ముదురు కొమ్మల్ని మీరు కట్ చేసి చక్కగా కొత్త మొక్కల కింద పెట్టుకోవచ్చండి. మీకు కొత్త చిగురులు వచ్చిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. సేమ్ ఇంక ఇదే మాదిరిగా ఈ ఆకులన్నీ కూడా కట్ చేసేయండి. ఈ ఆకులన్నీ కూడా తీసేస్తే ఫాస్ట్గా చిగురులు వస్తాయి అన్నమాట. ఇలా క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని మీరు డైరెక్ట్గా ఇలా మట్టిలో పెట్టేసుకోవచ్చు. నేను ఇంకా మిగిలినవి కూడా కట్ చేసి దగ్గరగా పెట్టేస్తున్నాను. యాక్చువల్గా ఈ సైజు కంటైనర్కి ఏంటంటే ఒక 10 మొక్కల వరకు పెట్టుకుంటే చాలు. దుంపలు అవి బాగానే ఊరుతాయి. బట్ ఈసారి నేను కొమ్మలవి మళ్ళీ వాడిపోతాయి కదా, ఇలాగే ఉంటాయి అని చెప్పి దగ్గరగా పెట్టేస్తాను. మళ్ళీ ఒక 1 వీక్ అలా ఆగిన తర్వాత నేను మళ్ళీ వేరే కంటైనర్లోకి షిఫ్ట్ చేస్తాను. ఈ ఆకులన్నీ కట్ చేసేసుకోండి. చాలా ఈజీ అండి ప్రాసెస్. ఇలా గ్యాప్ లేకుండా ఫస్ట్ కంటైనర్ అంతా కూడా ఇలా కొమ్మల్ని పెట్టేస్తున్నాను. ఎందుకంటే బ్రతికించడం కోసం అండి. తర్వాత నేను వీటన్నింటినీ తీసి మధ్యలో చాలా మొక్కలను తీసేసి వేరే 2 కంటైనర్స్లో పెట్టుకుందాం. మీ దగ్గర ఎక్కడైనా కొమ్మల్ని కానీ సంపాదించుకుని తెచ్చుకున్నారనుకోండి, మీకు కంటైనర్ ప్రజెంట్ ఖాళీగా లేదు, కొంచెం వెయిట్ చేయాలనుకుంటే ఈ కొమ్మల్ని మీరు ఒక గ్లాస్ వాటర్ తీసుకున్న గ్లాసు నిండా వాటర్ పెట్టుకుని కూడా ఈ కొమ్మల్ని దానిలో వేసుకోవచ్చు అన్నమాట. అప్పుడు కూడా చిగురులు వస్తాయండి. నీటిలో కూడా చక్కగా వీటి నుంచి కొత్త ఆకులు వస్తాయి. అయితే మట్టిలో కంటే నీటిలో కొంచెం స్లోగా ఉంటుంది అనమాట పెరుగుదల. మనీ ప్లాంట్ని మనం ఎలా పెంచుకుంటాం వాటర్లో, సేమ్ అదే మాదిరిగా దీన్ని కూడా మనం చక్కగా అందంగా కూడా హ్యాంగింగ్ బాస్కెట్లోకి లేదంటే వాటర్లో వేసుకుని ఏదైనా ఒక షెల్ఫ్లో పెట్టుకుని అలా కూడా పెంచుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి చిలకడ దుంపని పెంచడం అనేది. ఎండ ఎక్కువగా ఉండే ప్లేస్లోకి కంటైనర్ షిఫ్ట్ చేసుకుంటే దుంపలు అవి బాగా ఊరుతాయి. వాటర్ కూడా చూసుకుని పోసుకోవాలండి. ఇలా మనం ఎన్ని కొమ్మలు కావాలంటే అన్ని కొమ్మలు, కుండీలు ఎక్కువగా ఉంటే మీ దగ్గర ఎన్ని కుండీల్లో కావాలంటే అన్ని కుండీల్లో ఇలా పెట్టుకోవచ్చు. ఇంకా 2 నెలల వరకు చూసుకునే పని లేదనమాట. దానికి అవసరానికి తగినట్టు వాటర్ పోసుకుంటే చాలు. సో ఇదండి ఈరోజు వీడియో. చిలకడ దుంపల్ని ఎలా పెంచుకోవాలో చూసారు కదా. ఒకవేళ మీ దగ్గర కొమ్మలు అవైలబుల్గా లేకపోతే దుంపలైనా కూడా తెచ్చి పెట్టుకోవచ్చు అనమాట. ఇవ్వండి, అంటే నిన్న తీసేసిన వాటిలో చిన్న దుంపలండి. ఇలా తీసుకుని కూడా మీరు మట్టిలో ఇలా పెట్టేసుకోవచ్చు. అవే వస్తాయి స్లోగా. అంటే షాప్లో పెద్ద దుంపలు దొరుకుతాయి కదా, అలా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. అలాగే కట్ చేసినప్పుడు వచ్చిన ఈ ముదురు కొమ్మల్ని కూడా, ఈ వేర్లను కూడా మీరు మట్టిలో పెట్టుకోవచ్చు. ఈజీగా బ్రతికిపోతాయి. చాలా ఈజీగా అండి. మీరు చూద్దరు కానీ 1 వీక్లోనే నేను చూపిస్తాను ఆ రిజల్ట్ అనేది, మీకు కొత్త చిగురులు అవి రావటం. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.